brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ ఉమ్మడి జిల్లా కంచుకోట. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా అక్కడ హస్తం హవా ఉంటుందనే టాక్ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఖిల్లాలోని ఓ నియోజకవర్గం మంత్రులకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందనే ముచ్చట పొలిటికల్ గా కలకలం రేపుతోంది. మా ఇలాకాకు రావద్దంటూ పొలిమేరలోని ఆపేస్తుందట. ఇంతకీ ఆ బోర్డు పెట్టిందెవరు, ఎందుకు అలా పెట్టారు? మునుగోడులో రాజగోపాల్ రాజ్యాంగం. నియోజకవర్గంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. తన అడ్డాలోకి మంత్రులని రానివ్వట్లేదా? తమ్ముడు కోమటిరెడ్డి కోపం ఎవరి మీద? ఉమ్మడి ఏపీ నుంచి నేడు సెపరేట్ తెలంగాణ స్టేట్ వరకు కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ గా నిలిచే జిల్లా ఉమ్మడి నల్గొండ. అందుకు తగ్గట్టే హేమాహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి వంటి నాయకులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లోనూ కీలక మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న జిల్లా కాబట్టే మరో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఇక్కడి నేతలు. వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ఆశలే పెట్టుకున్న హైకమాండ్ కనికరించలేదు. అసలు జిల్లాని హైకమాండ్ లెక్కలోకే తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో మంత్రులెవరికీ ఎంట్రీ లేదు అన్నట్లుగా మారిపోయాయట పరిస్థితులు. అక్కడ రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తోందట. జిల్లాకి చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాల్లోనూ పర్యటించిన మునుగోడులో మాత్రం అడుగు పెట్టలేకపోవడం ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండటమే దీనికి కారణమంట. నియోజకవర్గ సమస్యపై నేరుగా హైదరాబాద్ లోనే ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి ముందుకు వెళుతున్నారట. మంత్రి హోదాలో సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించలేదు. గతంలో 5 ఏళ్లు భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు సైతం మునుగోడులో వెంకటరెడ్డి పర్యటించిన దాఖలాలు లేవు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సఖ్యత ఉన్నప్పటికీ పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అన్నట్లుగా ఉందట వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం. జిల్లా మంత్రుల సంగతి సరే, మిగతా మంత్రులైనా వస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్క మంత్రి కూడా మునుగోడు వైపు చూసే పరిస్థితే లేదు. రాజగోపాల్ రెడ్డికి ఎంట్రీ పాస్ ఇవ్వకపోవడం వల్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మంత్రులెవరూ మునుగోడులో పర్యటించడం లేదట. అయితే రాజగోపాల్ రెడ్డి ఇలా వ్యవహరించడానికి కారణాలు లేకపోలేదు. అధిష్టానం తనకిచ్చిన మంత్రి పదవి హామీని నిలబెట్టుకోలేదనే కోపం ఓవైపు, జిల్లాలోనే కొందరు నేతలు పదవి దక్కకుండా అడ్డుపడి ఉంటారని ఆగ్రహం మరోవైపు రాజగోపాల్ రెడ్డిని రగిలిపోయేలా చేస్తున్నాయట. అందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే వరకు మంత్రులెవరూ మునుగోడులో పర్యటించాల్సిన అవసరం లేదని అనుచరులు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి రాజకీయాల వైరం కొత్తేం కాదు. వర్గాలుగా మారి పొలిటికల్ యుద్ధాలు చేసుకోవడం ఇక్కడి నేతలకి అలవాటే. ప్రధానంగా ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాల మధ్య మొదటి నుంచి రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే. దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. అప్పట్లో వైఎస్ అండదండలతో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగితే, రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కించుకున్న ఉత్తమ్ ఏఐసీసీలో తన పరపతి పెంచుకున్నారు. అలా తనకి మంత్రి పదవి రాకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుని ఉంటారని రాజగోపాల్ రెడ్డి అనుమానిస్తున్నారు. సహజంగానే వివాదాలకి దూరంగా ఉండే ఉత్తమ్ మునుగోడులో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జానారెడ్డిపై కూడా ఆ మధ్య అదే తరహా అనుమానం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కామ్రేడ్ల కంచుకోటని బద్దలు కొట్టి 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరి 2023 ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ కి వచ్చారు. ఆ సమయంలోనే మంత్రి పదవిపై హామీ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల దాటినా తనకి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి వచ్చే వరకు నియోజకవర్గంలో ఏ మంత్రికైనా నో ఎంట్రీ అంటున్నారట. అందుకే రాష్ట్రం అంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రులు మునుగోడు వైపు మాత్రం రావడం లేదట. ఆయన ఎంట్రీ పాస్ ఇవ్వకుండా వెళ్లి పంచాయతీ పెట్టుకోవడం ఎందుకని మినిస్టర్లు సైతం కామ్ గా ఉంటున్నారట. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రులెవరిని ఆహ్వానించడం లేదట. మునుగోడు నియోజకవర్గానికి తానే సుప్రీంగా భావిస్తున్న రాజగోపాల్ మంత్రనే వారు వస్తే గిస్తే తన రూపంలోనే నియోజకవర్గానికి రావాలని భీష్మించుకుని కూర్చున్నారట. అప్పటి వరకు అమాత్యులు ఎవరైనా అటువైపు వెళ్లే ధైర్యం చేసేలా లేరు.